శ్రీమతి రామానుజన్ మహా జై శ్రీమన్నారాయణ. మన గోదమ్మ ఇవాళ రోజున 13వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. புள்ளின்வாய்க்கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைகளம் புக்கார் வெள்ளியெழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిందు కలందేలోరెంబావాయ్. మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో పోదరి కన్నినాయ్ అనే గోపికను మేలుకొలుపుతున్నారు గోదాదేవి. పోదరి కన్నినాయ్ అంటే అందమైన నేత్ర సౌందర్యం కలిగిన గోపిక అని ఒక అర్థం. ఇక రెండవది, ఆ పుష్పము విప్పార్చి ఉండే పుష్పంలో నల్లటి తుమ్మెద వాలి ఉంటుందే, అలా అందమైన తుమ్మెద కలిగిన నేత్ర సౌందర్యము కలిగిన గోపిక అంటున్నారు. అదేవిధంగా మాన్, లేడి వంటి చూపు కలిగిన, లేడి వంటి అందమైన నేత్ర సౌందర్యము కలిగిన గోపిక అంటున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, మనకు నడుము అంటే వైరాగ్యం, భక్తి అంటే హృదయం, జ్ఞానము అంటే నేత్రము. కనుక ఇవాల్టి గోపిక నేత్ర సౌందర్యం కలిగిన గోపిక అంటే జ్ఞానం కలిగిన గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదాదేవి గారు. పుల్లిన్వాయ్ కీండానై కృష్ణ వైభవాన్ని చెబుతున్నారు. నిన్నటి పాసురంలో మనతుక్కు ఇనియానై మనసుకు ఇంపైన రామ వైభవాన్ని చెప్పి 13వ పాసురంలో పుల్లిన్వాయ్ కీండానై పక్షి అంటే బకాసురుని యొక్క వాయ్ నోటిని కీండానై చీల్చిన ఓ కన్నా అంటున్నారు మన గోదమ్మ. మళ్ళీ రామ వైభవాన్ని చెబుతున్నారు. అంటే రామ కృష్ణ వైభవాలు రెండింటినీ అనుగ్రహిస్తున్నారు మన గోదమ్మ గారి ఇవాల్టి పాసురంలో. పొల్లా అరక్కనై దుష్ట రాక్షసుడు అంటున్నారు మన గోదమ్మ. చెడ్డ రాక్షసుడు అంటున్నారు. అంటే చెడ్డ రాక్షసుడు అంటే మంచి రాక్షసులు కూడా ఉన్నారు కదా. కనుక మంచి రాక్షసులు ఎవరు అంటే రావణాసుడి యొక్క తమ్ముడైన విభీషణాళ్వాన్ మంచి రాక్షసుడు, హిరణ్యకశిపుడి కొడుకైన ప్రహ్లాదాళ్వాన్ మంచి రాక్షసుడు, అదేవిధంగా దేవతలలో జన్మించిన ఇంద్రుడి యొక్క కొడుకు దేవతన్ కానీ జయంతన్ అసురుడు రాక్షసుడు. కనుక రాక్షసులలోనూ మంచి వాళ్ళు ఉన్నారు, దేవతలలోనూ రాక్షసులు ఉన్నారు. కనుక మన గోదమ్మ చెడ్డ రాక్షసుడు. పొల్లా అరక్కనై కిళ్ళి కళైందానై రావణాసుని ఎలా సంహరించాడు రామచంద్రుడు అంటే, ఒక ఆకుకి పురుగు పడితే ఎలా సునాయాసంగా ఆ ఆకుని గోరితో తుంచుతామో, అదేవిధంగా రామచంద్రుడు కూడా ఆ దుష్ట రాక్షసుడైన రావణాసుని అలా ఒక పురుగుని తుంచినట్లుగా తుంచేడట రావణాసుని. అటువంటి రావణ వధ చేసిన రామ విజయం కీర్తిమై పాడిపోయ్ విజయాలను పాడొద్దా తల్లి? శత్రోహు ప్రఖ్యాత వీర్యస్య ఎటువంటి వాడు రామచంద్రుడు అంటే, శత్రువులు కూడా రామచంద్రుడి యొక్క వైభవాన్ని కీర్తించారట. ఎవరు కీర్తించారు అంటే మారీచన్ అప్రమేయత్వం ఇతః తేజః. ఓ రావణ, మారు చిన్నప్పుడు కొట్టిన దెబ్బే నాకు ఇంకా తగ్గలేదు, కనుక ఇప్పుడు కూడా నీవు రామచంద్రుడి దగ్గరకు వెళ్ళమంటున్నావు లేడీ రూపంలో, ఇప్పుడైతే ప్రాణమే పోతుంది రావణ. నేను చక్కగా ముని వేషధారణలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నా, నన్నెందుకు మళ్ళీ మరణాన్ని దగ్గరకు తీసుకువెళతావు అని అన్నాడట మారీచుడు రావణాసుడితో. నీవు వెళతావా, నన్ను చంపమంటావా? నీ చేతుల్లో ప్రాణం పోయే కంటే రామచంద్రుడి చేతుల్లో ప్రాణం పోతే ఇంకా మేలు, వైకుంఠమన్నా ప్రాప్తిస్తుంది అని మారీచుడు కూడా రావణాసురుడికి రామ వైభవాన్ని చెప్పారట. అదేవిధంగా మండోదరి కూడా మండోదర చతుశ్లోకి అని శ్రీమద్ రామాయణంలో చాలా అందంగా 4 శ్లోకాలలో వర్ణించారు మండోదరి రామ వైభవాన్ని. పరమాత్మ సనాతన శ్రీవత్స శంఖచక్ర గదాధర అని మండోదరి కూడా రామ వైభవాన్ని కీర్తించారు. తార
అంటే వాలి భార్య కూడా వాలిని సంహరించిన తర్వాత తార రామచంద్రుణ్ణి కీర్తించారు. అదేవిధంగా రావణాసురుడు కూడా రామచంద్రుడి యొక్క పరాక్రమానికి ఈడుపడ్డాడు. విభీషణాళ్వాన్ రామచంద్రుడి యొక్క సౌశీల్య గుణానికి ఈడుపడ్డారు. అదేవిధంగా శూర్పణక రామచంద్రుడి యొక్క సౌందర్యానికి ఈడుపడ్డారు. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ అంటూ రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని అంత అత్యద్భుతంగా వర్ణించారు శూర్పణక. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఆశ్చర్యపోతారు. నేను కీర్తించినట్లుగా కూడా లేదు శూర్పణక కీర్తన, చాలా అందంగా వర్ణించింది అని. తరుణం రావణాసుడి దగ్గరకు వెళ్ళి, అన్నా ఇద్దరున్నారన్నా, రూప సంపన్నం ఎంత అందంగా ఉన్నారో తెలుసునా, లావణ్యము ఉంది, సౌందర్యము అంది. అంటే ఏ అవయవానికి ఆ అవయవము అందంగా ఉంది, మొత్తం రామచంద్రుణ్ణి సేవించినా అందంగా ఉన్నాడు కనుక రూపము సౌందర్యము భోగ్యంగా ఉంది, లావణ్యము భోగ్యంగా ఉంది. సుకుమారౌ ఎంత సుకుమారంగా ఉన్నారో తెలిసిన ఇద్దరు, నేను చూస్తేనే చాలు వాళ్ళు కందిపోతున్నారు, అంత సుకుమారంగా ఉన్నారు. సుకుమారౌ మహాబలౌ కానీ ఎంత బల పరాక్రమం కలిగిన వారో తెలుసునా అన్న అంటూ శూర్పణకే రావణాసుడితో రామ లక్ష్మణుల యొక్క వైభవాన్ని చెప్పి అంత అత్యద్భుతంగా వర్ణించారు శూర్పణక. అలా పాడవద్దునా తల్లి, కనుక రామ విజయాన్ని పాడవద్దా, నీవేమో అలా లోపల పడుకుని ఉంటే ఎలా? ఒక వైభవము పొల్లా అరక్కనై భాగవత అపచారము చేసిన హిరణ్యకశిపుణ్ణి నరసింహుడిగా అవతరించి కిళ్ళి కళైందానై, ఒక ఆకుకి చీడ పడితే ఎలా అయితే గోటితో తీసి పాడేస్తారో అలా నరసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఆ నరసింహ పెరుమై పాడవద్దా? కీర్తిమై పాడిపోయి. సరే అందరూ వచ్చారా అన్నారట. పిళ్ళైగళెల్లారం అందరూ వచ్చారు. పావై కళం పుక్కార్ ఎక్కడికి వచ్చారు? సంకేత స్థలానికి వచ్చారు. అంటే వెళదాము అని గోపికలందరూ చెప్పుకున్నారు కదా, ఆ సంకేత స్థలానికి వచ్చారు తల్లి గోపికలందరూ కూడా అంటున్నారు మన గోదమ్మ గారు. అలాగే మనకు బృందావనం గోకులం మధ్యలో మోర్ఖుట్ట అనే ఒక స్థలం, శ్యాంబాగ్ అనే స్థలం అందంగా ఉన్నాయట. ఎవరుంటారు ఇక్కడ? ఏమిటి ఈ సంకేత స్థలము అంటే మన కృష్ణయ్య వేంచేసి ఉంటాడట. గోకులం నుంచి బృందావనం వెళ్లే వాళ్ళ దగ్గర, బృందావనం నుంచి నందగ్రామానికి వెళ్లే వాళ్ళ దగ్గర మధ్యలో పన్ను ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటాట ఆ సంకేత స్థలంలో మన కృష్ణయ్య. ఇంతకీ పన్ను ఏమిటో తెలిసిన, ట్యాక్స్ ఏంటో తెలుసునా? వెన్నై, తైర్ మొదలైనవన్నీ, పెరుగు. అయితే నాకేనా ఏంటి మీరు ఇచ్చేది? పక్కన నాతో పాటుగా ఎంతమంది గోపకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెన్నివ్వండి అంటూ ఆ కుండలని తీసుకునేవాడట ఆ సంకేత స్థలం దగ్గరకు వచ్చి కృష్ణయ్య. కనుక ఇప్పటికీ మనం వెళితే మోర్కుట్ట శ్యాంబాగ్ చక్కగా వెళ్ళి ఆ కృష్ణయ్యను సేవించవచ్చును. అలాగే ఇమలీతల అనే ఒక ప్రదేశం ఉన్నది. కృష్ణయ్య ఇక్కడికి వెళ్ళి ఎలా ఉండేవాడు అంటే ఇమలీతల అని చింత చెట్టు దగ్గర కూర్చునేవారట. వెళ్ళేటప్పుడు తెల్లగా ఉండేవాట కృష్ణయ్య. అదేంటండి నల్లగా ఉంటాడు కదా కృష్ణయ్య, నీలమేఘ శ్యాముడు కదా, తెల్లగా ఎలా ఉంటాడు అంటే భక్తుల విశ్లేష, గోపికల విశ్లేష, అంటే గోపికలను విడిచిపెట్టి ఉండలేడట కృష్ణయ్య. ఆ బాధతో శరీరం అంతా తెల్లగా అయిపోయిందట. ఈ ఇమలి తలాకి వచ్చి గోపికలనందరినీ గుర్తు చేసుకుంటూ చింత చెట్టు దగ్గర కూర్చుంటారట. ఎప్పుడైతే గోపికలందరూ గుర్తొచ్చారో, ఆ చేష్టితలు గుర్తొచ్చినాయో, గోపికలు కృష్ణయ్యతో ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడారు అవన్నీ గుర్తు రాగానే మళ్ళీ నీలమేఘ వర్ణంతో బయటకు వచ్చేవాట కృష్ణయ్య. అదొక సంకేత స్థలంగా గోపికలు కృష్ణయ్య పెట్టుకున్నారట. కనుక పావై కళం పూకార్ అందరూ కూడా తల్లి సంకేత స్థలానికి వచ్చారు, నీవు మాత్రం అన్నారు మన గోపికలు లోపల ఉండే గోపికతో. వెళ్ళి యజుందు సరి లోపల గోపిక అందట ఇవాల్టి మాసురంలో మళ్ళీ గుర్తులు అడుగుతున్నారు. ఏంటి గుర్తు తెల్లవారింది అనగానే వెళ్ళి యజుందు వియాజమురం గీత్, మనకు ప్రకృతికి నక్షత్రాలకు సంబంధించిన గుర్తు చెప్తున్నారనమాట ఇవాల్టి పాసురంలో. వెళ్ళి అంటే శుక్రుడు ఉదయించాడు,
వ్యాజ వ్యాజ అంటే గురుడు అస్తమించాడు కనుక శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, ఇదే తెల్లవారినందుకు గుర్తు అన్నారు మన గోదమ్మ. నమ్మలేదు లోపల గోపిక. ఇంకొక గుర్తు చెప్పండి అనగానే పుళ్ళుం సిలుంబినగాన్ అంటున్నారు మన గోదమ్మ. అదేమిటి? 6వ పాసురంలో పుల్లుం సిలుంబినగాన్ పుల్లరైన్ కోయిలిల్ అనే పాసురంలో అక్కడ కూడా పక్షులు అరుస్తున్నాయి కూస్తున్నాయి అన్నారు కదా, మళ్ళీ 13వ పాసురంలో కూడా పక్షులు అరుస్తున్నాయి అంటున్నారేంటి? అంటే ఆ పక్షుల అరుపులు వేరే, ఈ పక్షుల అరుపులు వేరే. 6వ పాసురంలో పక్షులు అరుస్తున్నాయి అంటే తెల్లవారుజామున 3 గంటలకు లేచి పక్షులన్నీ ఒక చోటకు చేరి మాట్లాడుకున్న మాటలు వినిపించలేదా అన్నారు 6వ పాసురంలో. ఇక ఈ పుళ్ళుం సిలుంబినగా పక్షులన్నీ కూడా తనిగా ఒంటరిగా మేతకు వెళుతూ ఆ పక్షుల మాట్లాడిన మాటలన్నీ తలుచుకుంటూ అరుస్తున్నాయట, కీసు కీసు అని కూస్తున్నాయట. కనుక పక్షులన్నీ కూడా మేతకు వెళుతూ అరుస్తున్నాయి తల్లి, కనుక తెల్లవారింది అని మన గోదమ్మ లోపల గోపికతో చెప్పారు. తర్వాత పోదరి కన్నినాయ్ అందమైన నేత్ర సౌందర్యం కలిగిన గోపిక అంటున్నారు మన గోదమ్మ గారు. అయితే తామర పుష్పానికి ఇవాల్టి గోపిక నేత్రాలకు పోటీ పెట్టామే అనుకోండి, నేత్ర సౌందర్యానికి ఎవరు ఓడిపోతారట? తామర పుష్పమే ఓడిపోతుందట. ఇవాల్టి గోపిక నేత్రాలు గెలుస్తాయట. అంత అందంగా ఆ సూర్య కిరణాలు పడినప్పుడు మొగ్గగా ఉండే తామర పుష్పం మెల్లగా ఎంత విప్పార్చి వికసించి ఉంటుందో అంతకంటే సౌందర్యమైన నేత్రాలు కలిగిన గోపికట ఇవాల్టి గోపిక. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే, కుళ్ళ కుళిర చల్లటి నీటితో స్నానము చెయ్యాలి. మన యొక్క విశ్లేష అంటే ఇప్పటి వరకు కృష్ణయ్యను విడిచిపెట్టి ఉన్న విశ్లేష అంతా పోవాలి, ఆ విరహం అంతా పోవాలి. ఆ చల్లటి నీటి లోపలికి కుళిరా లోపలికి వెళ్ళి విరహమంతా పోయేలా నీరాడాదే స్నానం చేయొద్దా అంటున్నారు మన గోదమ్మ లోపల గోపికతో. అలాగే గోదావరిలో ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి రామచంద్రుడు నీరాడుతూ ఉన్నారట. అయితే లక్ష్మణస్వామి బాధపడ్డాట, అన్నా ఇక్కడ మనకు తెల్లవారుజామున స్నానం చేస్తూ ఉన్నాం, పర్లేదు నీరు మరీ చల్లగా లేవు, కానీ దశరథ చక్రవర్తి 4 కుమారుల్లో ఎవరిని ఎక్కువ బాగా చూసుకున్నారు అంటే భరతాళ్వాన్ని బాగా చూసుకునేవాడట దశరథ చక్రవర్తి. చాలా బాగా అల్లారు ముద్దుగా పెరిగిన వాడట, సుఖంగా పెరిగిన వాడట భరతాళ్వాన్. అటువంటి భరతుడు అర్ధరాత్రి పూట అంటే 3 గంటలు ఆ సమయంలో సరయూ నదిలో ఎలా స్నానం చేస్తున్నాడో అని బాధపడ్డాట లక్ష్మణుడు. లక్ష్మణుడికి ఇంత బాధ అనిపిస్తే రామచంద్రుడికి ఇంకెంత బాధగా ఉన్నది. అవును లక్ష్మణ, ఎంత బాధపడుతూ ఉన్నాడో, అంతటి చల్లటి నది అయిన సరయులో ఎలా స్నానం చేస్తున్నాడో భరతుడు అని రామచంద్రుడు కన్నీరు మున్నీరుగా బాధపడ్డాడట. ఎందుకని ఎవరు కనిపించకుండా అంత చీకటిలో స్నానం చేస్తున్నారు భరతాళ్వాన్? రామ విశ్లేష పోయేలా, అంటే రామచంద్రుడికి దూరమై ఉన్నాడు కదా, చల్లటి నీటితో స్నానము చేస్తే ఆ విరహ తాపం పోతుంది అని ఒక వైభవం. ఇక 2, తెల్లవారుజామున అవుతూ ఉండగా అందరూ చూస్తే భరతుడా రామచంద్రుడిని అడవికి పంపినవాడు అందరూ అనేవారే. కనుక ఆ మాటలకి తట్టుకోలేక ఆ 3 ఆ సమయంలో ఎవ్వరు కనిపించకుండా చల్లటి నీటితో రామ విరహం అనే తాపము పోయేలా స్నానము చేసేవాడట భరతాళ్వాన్. అలా ఆనాడు భరతుడు ఎలా అయితే చన్నీటిలో మునిగి స్నానం చేసేడో తల్లి, మనము చేయొద్దా? నీరాడాదే చేయకుండా ఇంకా ఇలానే ఉన్నాము. పళ్ళిక్కిడత్తయో ఇంకా ఇదివరకు కృష్ణయ్య వచ్చి నీ యొక్క మంచాన్ని పట్టుకున్నాడు అని, కണ്ണన్ స్పర్శ కలిగిన మంచము అని ఆ మంచాన్ని విడిచిపెట్టట్లేదు కదా. పళ్ళిక్కిడత్తయో పావాయ్ అంత ప్రేమ కలిగిన దానా కണ്ണన్ అంటే నీ నన్నాళాళ్ మంచి దినాలు మంచి రోజులు వచ్చినాయి, కాలం గడిచిపోతే తిరిగి రాదు సుమా అని గోదమ్మ లోపల గోపికతో చెప్తున్నారు. ఎందుకని? ఎవరైతే విడదీశారో గొల్ల వృద్ధులు వాళ్లే కలుపుతున్నారు కృష్ణయ్యని
గోపికలని. కనుక వాళ్లే కలిపారు కాబట్టి తెల్లవారుజామున వెళ్ళి స్నానము చేద్దాం. ఏమి స్నానము? కృష్ణ గుణాలనే స్నానములో మునుగుదాం. కనుక శీఘ్రంగా బయటకు రా. కళ్ళం తవింద్, కపటాన్ని విడిచిపెట్టు. ఏంటి కపటము అంటే ఒంటరిగా మనమొక్కరమే ముక్కోటి ఏకాదశి రోజు తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి తిరువేంగడముడియాన్ని సేవించుకోవడం. కళ్ళం తవింద్, శ్రీరంగానికి వెళ్ళి ఒంటరిగా ఆ నంబెరుమాళ యొక్క వయ్యారి నడకలను సేవించుకోవడం. కళ్ళం తవింద్ కనుక సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడి ఇరుందు, అందరితో కూడి వెళ్ళి స్వామిని అనుభవించాలి. కనుక నీవో కపటముగా ఒక్కదానివే కృష్ణ గుణ అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కలందు కనుక మాతో వచ్చి శీఘ్రంగా చేరితే కన్నం దగ్గరకు వెళదాము అని పిలవగా లోపల గోపిక అయ్యో కదా, ఒంటరిగా అనుభవిస్తున్నాను కదా అని గోదమ్మ చెప్పినట్లుగా లోపల గోపిక బయటకు వచ్చి గోష్ఠిలో చేరి నామ సంకీర్తన చేస్తూ దారికి సాపాటు మనకేమిటి అంటే పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని మళ్ళీ ఆ గోపికలందరూ నడుస్తూ స్వామి యొక్క కీర్తిమై పాడిపోయి నామ సంకీర్తన చేస్తూ రేపటి రోజున ఇంకొక గోపికను మేల్కొల్పటానికి వెళుతున్నారు మన గోదమ్మ గారు. కనుక ఇవాల్టి గోపికను ఏమని కీర్తిస్తున్నారు? పోదరి కన్నినాయ్, అందమైన నేత్ర సౌందర్యము కలిగిన గోపిక. పొల్లా అరక్కనై కిళ్ళి కళైందానే, దుష్ట రాక్షసుణ్ణి సంహరించిన ఓ రామా అని కీర్తించారు మన గోదమ్మ గారు ఇవాల్టి పాసురంలో. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாமைகளம் புக்கார் வெள்ளியெழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிந்து கலந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.